హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ బ్రెడ్ హల్వాని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 10 నిమిషాల్లో ఈ కమ్మటి స్వీట్ని చేసేయచ్చు. చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ బ్రెడ్ హల్వా కోసం నేను ఇక్కడ ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఒక 6 బ్రెడ్ని తీసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్కి సైడ్కున్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఈ బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకొని అన్నింటిని ఒక ప్లేట్లోనికి తీసి ఉంచుకోవాలి. ఇదే విధంగా కట్ చేసి ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. హై ఫ్లేమ్లో ఉంచారంటే బ్రెడ్ త్వరగా మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ని ఉంచి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బ్రెడ్ని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోనికి ఆయిల్ తీసేసిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే ఇందులోనికి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఈ షుగర్ సిరప్ని మరిగించుకోవాలి. అలాగే ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 దంచిన ఇలాచీలు కూడా వేసుకొని ఈ షుగర్ పాకాన్ని లేత తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ బ్రెడ్ అంతా కూడా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్కసారి స్పూన్తో అంతా కూడా ఈ బ్రెడ్ని స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెంగా స్మాష్ చేసుకున్న తర్వాత మీగడతో ఉన్న చిన్న గ్లాస్ పాలని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.